అందరికీ నమస్కారం. తీరం చేరిన నావ 10వ భాగం. తన కిందకి వెళ్ళాలో అక్కర్లేదో తెలియలేదు వాణికి. రాజారావు నిన్న చీరలు తెప్పిస్తానని మళ్ళీ ఆ మాట మర్చిపోయాడు. మన రుక్మిణి ఇచ్చిన కొత్త చీర కట్టుకుంది. రాజారావు పిలిస్తే కిందకి వెళ్ళొచ్చుననుకుంది. కింద నుంచి ఒకటే కోలాహలంగా మాటలు నవ్వులు వినిపించాయి. కాఫీలు పట్టుకెళ్లారు పనివాళ్లు. కింద నుంచి సిగరెట్ వాసన గుప్పుమని వస్తుంది. కిటికీలోంచి అట్టే బాగా కనపడకపోయినా వచ్చిన వాళ్ళంతా చాలా గొప్పవాళ్ళలా కనిపించారు వానికి. మగవాళ్లు ఉల్లి పొరల్లాంటి జుబ్బాలు, గ్లాస్కో పంచులు కనిపించాయి. ఆడవాళ్ల బాబ్డీ హెయిర్, లిప్స్టిక్లు, బొడ్డు కింద చీరల వేషం చాలా ఆధునికంగా ఉన్నట్టు కనిపించింది వానికి. పేకట సాగుతుంది కాబోలు. మాటలు జోరుగా వినిపిస్తున్నాయి. ఆసు, రాజు, రాణి అంటూ. 12:30 ప్రాంతంలో డ్రైవర్ వచ్చి అయ్యగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అంటూ వచ్చాడు. వాణి చీర సర్దుకుని మొహం అద్దంలో చూసుకుని కాస్త జంకుగా కిందకు దిగి వెళ్ళింది. పేకాడుకోవడానికి వీలుగా కింద తివాచీ చుట్టూ తెల్లటి బాలీసులు, తలగడలు వేసుకుని అంతా కింద కూర్చున్నారు. ఒక్కొక్కళ్ళ ఎదుట నోట్లు, చిల్లర దొంతులు ఉన్నాయి. ప్రతి వాళ్ళ దగ్గర గ్లాసుల్లో మద్యం ఉంది. సీసాలు, ఐస్ ఫ్లాస్క్లు, చిప్స్, జీడిపప్పు, మజ్జిగ ఉన్నాయి. అందరూ మహా ఖుషీగా నవ్వుతూ, తుల్లుతూ, జోక్స్ వేసుకుంటూ, మధ్య మధ్య తాగుతూ జోరుగా హుషారుగా పేకాట ఆడుతున్నారు. వాణి వచ్చి గుమ్మంలో నిలబడ్డం ఎవరూ గమనించలేదు. ఆ గదిలో వాతావరణం వానికి కొత్త. ఎన్ని రకాల సెంట్లు, సిగరెట్, విస్కీ వాసనలు కలిసి గదిలో ఊపిరి ఆడినట్టు ఉక్కిరిబిక్కిరైంది వానికి. ఆడవాళ్లు మగవాళ్లతో సరిసమానంగా కూర్చుని తాగుతూ పేకాడుతున్నారు. వాళ్ళని చూడగానే ఎవరికీ గౌరవం ఇవ్వాలనిపించినంత విముఖత కలిగింది వానికి. వాణిని చూసి రాజారావు మొహం చిట్లించాడు. వాణి చీరను చూస్తూ తీక్షణంగా ఆమె వంక చూశాడు. అంతలో సర్దుకుని, రా, ఇదిగో వీళ్ళు నా ఫ్రెండ్స్. నిన్ను చూస్తామంటే పిలిచాను అంటూ ఒక్కసారి పేరు చెప్పి వాళ్ల బిజినెస్లు, ఎవరికెన్ని హోటళ్లు, సినిమా హాళ్లు ఉన్నాయో, లక్షాధికారులు అని పరిచయం చేస్తూ దర్పంగా అన్నాడు. ఈవిడి పేరు వాణి, ఎవరో చెప్పక్కర్లేదుగా అన్నాడు తన మిత్రులతో నవ్వుతూ. వాణి అందరి వంక చూస్తూ నమస్కారం పెట్టింది. మగవాళ్లలో ఇద్దరు నమస్కరించారు. ఇద్దరు వాణి నమస్కారం అందుకున్నట్టు తలాడించారు దర్పంగా. ఆడవాళ్ళిద్దరూ వాణిని చూసి ముసిముసి నవ్వులు నవ్వుకుని కళ్లతో సంజ్ఞలు చేసుకున్నారు. ఆ వాతావరణంలో ఒక్క క్షణం నిలబడాలనిపించలేదు వానికి. వెంటనే వెళ్ళిపోవాలో వద్దో తేల్చుకోలేక సందిగ్ధంగా నిలబడిపోయింది. రాజారావు వాణి ఇబ్బంది చూసి వాచ్ చూసి, భోజనాల ఏర్పాట్లు చూడు, అన్నీ ఏర్పాట్లు చేసి కబురంపు అన్నాడు. ఇంకా వాణిని వెళ్ళమన్నట్టు సంజ్ఞ చేస్తూ. బ్రతుకు జీవుడా అని గది బయటపడింది ఒక్క అంగలో. వాణి గడప దాటిందో లేదో. మై గాడ్, ఏమిటి బాబు ఆ మనిషి? 19వ శతాబ్దంలోలా ఉంది. ఎలా నచ్చింది రాజా? చూస్తూ చూస్తూ ఎలా పెళ్లాడదామనుకుంటున్నావు ఇలాంటి ఆడమృగాన్ని? మరొక ఆమె హేళనగా ఉంది. మై డియర్ షీలా, భార్యలు ఇలాంటి వారైతేనే హాయి. ఏదో వంటాగింటా చేసుకుంటూ పిల్లల్ని కంటూ ఇంట్లో పడుంటారు మనకి ఎదురు చెప్పకుండా. బయట నీలాంటి వాళ్ళుండగా నాకేం లోటు చెప్పు? రాజారావు జోక్ చేస్తున్నట్టు పగలబడి నవ్వాడు. కరెక్ట్ మై బాయ్, మన రాజాకి ఎంతైనా అనుభవం ఉంది. మొదటిసారి పాఠాన్ని నేర్చుకుని జాగ్రత్త పడ్డాడు. ఎంతైనా తెలివైనవాడు. మహా పవిత్రంగా పనికొచ్చేదాన్ని సంపాదించాడు. మరొకడు విట్టు వేశాడు. షూ షూ, కాస్త నెమ్మది, ఇంకా పెళ్ళవలేదు నాయనా, పిట్ట బెదిరిపోగలదు అన్నాడు రాజారావు రహస్యంగా. అంతా మరోసారి పగలబడి నవ్వారు. తన ప్రసక్తి రాగానే గుమ్మం అవతల ఆగిపోయిన వాణి ఈ మాటలు వింటూ మాన్పడిపోయింది. సిగ్గుతో అవమానంతో ఆమె మొహం ఎర్రబడింది. చిచ్చి, వీళ్ళు నాగరికులు, తను అనాగరికురాలట. ఈ రాజారావుకి ఎంత ధైర్యం! పెళ్ళమనేది వంట కోసం, పిల్లల కోసం అని ఎంత ధైర్యంగా తెగేసి చెప్తున్నాడు. ఆ వచ్చిన వాళ్లలో ఒక ఆమెతో ఇతనికి సంబంధం ఉందన్నమాట. ఎంత ధైర్యంగా ఇంటికి తీసుకొచ్చాడు. అందుకే ఇదంతా సహించలేక పద్మావతి వెళ్ళిపోయి ఉంటుంది. నయమే, తను ముందుగానే తెలుసుకుంది. చచ్చిన ఈ రాజారావుని పెళ్లాడదు తను. జరిగింది చాలు, ఇంకా ఆలోచించడానికి ఏం లేదు. వెంటనే వెళ్ళిపోవాలి. రేపటిదాకా కూడా అక్కర్లేదు. వీలైతే ఈరోజే వెళ్ళాలి. వాణి పెదాలు బిగబట్టి స్థిరంగా నిర్ణయించుకుంది. భోజనాలకి అంతా టేబుల్ చుట్టూ చేరారు. ఏమిటేమిటో మాట్లాడుకుంటూ, విరగబడి నవ్వుకుంటూ, హాస్యాలాడుకుంటూ 1 గంట భోంచేశారందరూ. ప్రతివాళ్లు తాగి ఉన్నారని, అందుకే వాళ్ల మాటలు, ఆ వివరాలు అని అనిపించింది వానికి. వాళ్ళని చూస్తూ అట్టేసేపు భరించలేక మేడ మీదకి వెళ్ళిపోయింది. తనుండి చేసేది కనబడలేదు. అంతా భోజనాలు చేసి వాళ్ల కోసం ఏర్పాటు చేసిన గదుల్లో విశ్రమించారు. తిరిగి మళ్ళీ 3 గంటల నుంచి గోల ఆరంభం. కాఫీలు, మళ్ళీ పేకాట. ఈసారి పాటలు, చప్పట్లు, కేకల జోరు మరింత ఎక్కువయ్యాయి. గదిలో కూర్చున్నా రాను రాను ఎక్కువవుతున్నా ఆ గోల భరించలేకపోయింది వాణి. ఒక అరగంట తర్వాత ముత్యాలు వచ్చి, అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారండమ్మా అంది. మళ్ళీ ఎందుకు చెప్పమా అనుకుంటూనే కిందకు వెళ్ళింది వాణి. వీళ్ళందరూ నీ పాట వింటామంటున్నారు.
నువ్వు బాగా పాడతావని చెప్పాను. ఏది పాడి వినిపించు అన్నాడు రాజారావు ఆజ్ఞాపిస్తున్న ధోరణిలో. ఏది ఏమాత్రం పాడతావో పాడు చూద్దాం అన్నట్టు చూస్తున్నారు అందరూ. సగం కుతూహలం, సగం హేళన మేళవించి. పాట, వీళ్ళకి తన పాట కావాలా? వీళ్ళందరి ముందు తను పాడాలా? వీళ్ళని చూస్తూనే అసహ్యం అనిపించే ఈ మనుషుల ముందు తనేం పాడగలదు? వానికి ఎంతమాత్రం పాడాలనిపించలేదు. క్షమించండి, ఇప్పుడు పాడలేను, గొంతు బాగోలేదు అంటూ వెనుదిరిగి రాజారావు మాటకి ఎదురు చూడకుండానే గదిలోంచి వెళ్ళిపోయింది. మిత్రుల ముందు వాణి నిర్లక్ష్య వైఖరి రాజారావుకి తల కొట్టేసినట్లు అనిపించింది. ఉండండి, వస్తాను. ఎందుకు పాడదు? పిలుచుకు వస్తా. లేచి చరచర మేడ మీదకి వెళ్ళాడు. విసవిస వచ్చిన రాజారావును చూసి వాణి బెదిరింది మనసులో. అయినా నిబ్బరం నటిస్తూ అతని వంక చూసింది. వాళ్ళంతా నీ పాట వింటారని పాడమంటే పాడకుండా వచ్చేస్తావా? నీకెంత నిర్లక్ష్యం నా మాట అంటే? తీక్షణంగా చూస్తూ అన్నాడు. క్షమించండి, నేను పాడలేను వాళ్ళ ముందు. వాణి తల ఉంచుకుని అంది. ఏం, ఆ రోజు మహా చక్కగా గానా బజానా సాగించావే, మహా హుషారుగా. ఇవాళ ఏం వచ్చింది? కటువుగా అన్నాడు. ఊళ్ళో మర్యాదస్తుల ఇళ్ల ఆడవాళ్ల ముందు పాడితేనే ఇది సాని కొంప అని అడిగారు. ఇవాళ వీళ్ల మధ్య ఎలా పాడమని అడుగుతున్నారు? సూటిగా చూసింది వాణి. అంటే వీళ్ళు మర్యాదస్తులు కారనా నీ ఉద్దేశం? కోపంతో రాజారావు గొంతు వణికింది. అది నేను చెప్పక్కర్లేదు. ఆడదాన్ని గౌరవించాలని, స్నేహితుని కాబోయే భార్య అని కూడా చూడకుండా హేళనగా చిన్నచూపు చూసేవారిని, డబ్బుతోనే లోకం ఉందని, అది లేని వారిని గౌరవించక్కర్లేదని అనుకునే వారిని సంస్కారులుగా, మర్యాదస్తులుగా భావించలేను. నేను అలాంటి వారి ముందు ఒళ్ళు మరిచి తాగి పేకాడే వారి ముందు పాడి సంగీతాన్ని మలినపరుచుకోలేను. నేను పూజ్యభావంతో ఓ తపస్సులా, సాధనగా, వరంగా భావించే నా సంగీతాన్ని ఇలాంటి అసభ్య వాతావరణం మధ్య మలినపరచను. వాణి ఖచ్చితంగా అంది. ఆమె నిర్లక్ష్యానికి, తమందరినీ తాగుబోతులు, కుసంస్కారులు అని తెగేసి చెప్పేసిన వాణి ధైర్యానికి అతని మొహంలో కోపం బుస్సున పొంగింది. వాణి మీదకి వస్తూ, నీకెంత పొగరు? ఏం చూసుకుని నీ మిడిసిపాటు? ఇంత గర్వమా? కుక్కని తీసుకొచ్చి సింహాసనం ఎక్కించడం నాదే పొరపాటు. అప్పుడే నీ కళ్ళకింత పొరల కమ్మాయా? నన్నే ఎదిరిస్తున్నావా? ఈ జమీందారి తిండి 4 రోజులు వంట పట్టేసరికి నీకింత కండకావరం బలిసిందా? నేను తలుచుకుంటే నీ గతి మళ్ళీ యథాస్థితికి వస్తుందని తెలుసుకో. నిన్ను ఈ క్షణంలో మెడబట్టి గెంటగలను. రాజారావు చాలా దూకుడుగా, గర్వంగా వాణిని బెదరగొట్టాలని అన్నాడు. వాణి అదోలా నవ్వింది. మీరు ఆ పని చేస్తే నాకంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు. నా అదృష్టం కొద్దీ ఇంకా మీకు భార్యను అవనందుకు సంతోషిస్తున్నాను. నాకు సెలవిప్పిస్తే ఈ క్షణంలో వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. మీ హోదాకి, అంతస్తుకి సరిపోయే ఆమెని తెచ్చుకోండి. నేను వెళ్తున్నాను. వాణి ప్రశాంతంగా చెప్పదలిచింది చెప్పేసి రాజారావుకి నమస్కారం చేసి గదిలోంచి వెళ్ళిపోయింది. వాణి మాటలు అర్థమయ్యేసరికి 1 నిమిషం పట్టింది రాజారావుకి. ఆగు, చెరచరా గుమ్మం దగ్గరికి వెళ్ళి చెయ్యి అడ్డం పెట్టి, నీకెంత ధైర్యం, ఎంత పొగరు? నన్ను కాదని వెళ్ళగలననే అనుకుంటున్నావా? ఇదంతా నీకెవరు నేర్పారో నాకు తెలుసు. ఎవరంట చూసుకుని ఇంతకు తెగించావో నాకు తెలుసు. వాణ్ణి, ఆ కిషోర్ని నామరూపాలు మిగలకుండా చేస్తాను. వెళ్ళడం మానడం అంతా నీ ఇష్టమేననుకుంటున్నావా? ఇక్కడ్నుంచి అడుగు కదిపావంటే జాగ్రత్త. పళ్ళు కొరుకుతూ తీవ్రంగా అన్నాడు. మీరెందుకు అనవసరంగా ఆ కిషోర్ని ఆడిపోసుకుంటారు? అతను చెప్పకపోతే నాకు చూసే కళ్ళు, ఆలోచించే మనసు లేదనా మీ ఉద్దేశం? ఇక్కడికి వచ్చి మీ గురించి విని స్వయంగా చూశాక కూడా మీలాంటి దురహంకాన్ని, వ్యసనపరుణ్ణి, స్త్రీలోలుణ్ణి, ఎంత గతిలేని ఆడది కూడా అంగీకరిస్తుందనుకుంటున్నారా? అందుకే ఆ పద్మావతి గారు వెళ్ళిపోయిందన్న సంగతి నాకు తెలియదనుకున్నారా? ఆమె నోట తన గురించిన నిజాలు విని భరించలేకపోయాడు రాజారావు. అతని అహం దెబ్బతింది. కోపం పట్టలేక, ఏమిటి కూశావు? నీకెంత ధైర్యం? గతిలేని దానివి, నీకెంత పొగరు? అంటూ వాణి చెంప చెల్లుమనిపించాడు. ఆ దెబ్బకి వాణి దిమ్మెరపోయింది. అతను కొడతాడని ఎదురుచూడని వాణి ఆ దెబ్బకి అదిరిపోయింది. పెళ్ళన్నా కాలేదు, తన మీద చేయి చేసుకుంటాడా? ఆవేశంలో పెదాలు అదురుతుండగా, కొట్టారా మిస్టర్ రాజారావు? నన్ను ఎవరనుకుని కొట్టారు? మీకెవరిచ్చారు అధికారం? నేనింకా మీ భార్యని కాలేదన్న సంగతి మర్చిపోయారా? నా ఒంటి మీద చెయ్యి ఏ అధికారంతో వేశారు? దెబ్బతిన్న ఆమె ఆత్మాభిమానం తిరగబడగా పౌరుషంగా అంది. ఆ కోపానికి రాజారావు బెదర్లేదు. నేను ఎవణ్ణా? నీ కాబోయే మొగుణ్ణి. నోరు మూసుకుని పడి ఉండు. పెళ్లాడ్డం, మాండం, వెళ్ళడం అంతా నీ ఇష్టమేననుకుంటున్నావా? అడుగు కదిపావంటే కాళ్ళెరక్కొడతాను. చచ్చినట్లు ఉండు. నిన్నేకిషోర ఆదుకుంటాడో చూస్తాను అంటూ వాణిని రెక్కపట్టుకుని చెరచెరా లాక్కెళ్ళి మంచం మీద పడేసి, కింద వాళ్ళుండి బతికిపోయావు. ఈ గదిలోనే పడి ఉండు. నీ పని తర్వాత పడతా. అరిచినా చచ్చినా నిన్నెవరూ ఆదుకోరిక్కడ అంటూ గదిలోంచి బయటకు వచ్చి తలుపు గడియ పెట్టేశాడు. గలాటా విని వరండాలో నుంచుని ఆశ్చర్యంగా చూస్తున్న సీతమ్మ ముత్యాలతో, ఈ తలుపు ఎవరూ తీయడానికి వీల్లేదు. నేను చెప్పే వరకు ఈ గది దరిదాపులకి ఎవరూ రాకూడదు. వెళ్ళండి. ఏం చేస్తున్నారు? పోండి కసిరాడు. ఒక 5 నిమిషాల్లో జరిగిన ఈ సంఘటనలో
రాజారావు అహం బాగా దెబ్బతింది. కింద వాళ్ళుండబట్టి అంతటితో ఆగాడు కాని లేకపోతే ఏం జరిగేదో. వాళ్ళు వెళ్ళని, దీని పొగరు అనుస్తా, దిక్కులేని దానికి ఎంత తలపొగరు. కసిగా అనుకుని పళ్ళు కొరికి తల పంకించి ఓ తాళం కప్ప తీసుకొచ్చి నొక్కి కిందకి వెళ్ళాడు. సారీ ఫ్రెండ్స్, ఆవిడగారు తెగ సిగ్గుపడుతుంది. ఇప్పుడు కాదు, మరోసారి పాడుతుందిలేండి అని సర్ది చెప్పాడు. సీతమ్మ ద్వారా సంగతి విని అనసూయమ్మ ఆందోళనగా అయ్యయ్యో అంటూ గోలపెట్టింది. నిస్సహాయంగా ఆందోళన పడ్డం మినహా ఏం చేయలేకపోయింది. కొడుకుని తిట్టుకుంటూ వానిమీద జాలిపడుతూ తనేం చేయాలో తెలియక మదన పడింది ఆమె. తాను గదిలో బందీనయ్యానన్న సంగతి 2 నిమిషాలకు కానీ అర్థం కాలేదు వానికి. రాజారావు ఇంతకు తెగిస్తాడని ఆమె ఊహించలేదు. ఇప్పుడేం చేయడం? వానికి దిగులుతో భయంతో ఏడుపు వచ్చింది. ఏడుపు గొంతుతో సీతమ్మ, తలుపు తీయి సీతమ్మ అంటూ దీనంగా పిలిచింది తలుపు కొడుతూ. వాని పిలుపులు అనసూయమ్మ విని సీతమ్మను ధైర్యం చెప్పమని అక్కడకు పంపింది. అమ్మగారు, అయ్యగారు తాళం వేశారు. పెద్దమ్మగారు తర్వాత వాళ్ళంతా వెళ్ళాక అయ్యగారిని పిలిచి మందలిస్తామని చెప్పమన్నారు. మీరేం భయపడకండి, ఏం పర్వాలేదు అంది సీతమ్మ వానికి ధైర్యం చెప్తూ. వాని చేసేదేం లేక నిస్సహాయంగా సోఫాలో వాలిపోయింది. అర్ధరాత్రి వరకు డిన్నర్, పేకాట, తాగుడు పూర్తయి 12 దాటాక అందరూ పక్కలు చేరారు. అందరికీ గుడ్ నైట్ చెప్పి 12 దాటాక తూలుకుంటూ మేడ ఎక్కాడు రాజారావు. వాణి గది ముందు నుంచి వెళ్తుండగా తాళం చూశాక గాని వాణి సంగతి గుర్తుకు రాలేదు అతనికి. ముందు కాసేపు వాణిని మనసులో తిట్టుకుంటూ గది తాళం తీశాడు. సాయంత్రం నుంచి ఒంటరిగా బందీ అయ్యి ఆలోచనలతో దిక్కుతోచక రాత్రి ఆకలితో శారీరకంగా మానసికంగా అలసిపోయి అప్పుడే కళ్ళు మూసింది వాణి. నిద్రలో కూడా కలతపడిన ఛాయలు కనిపిస్తున్నాయి ఆమె మొహం మీద. బాగా జరిగింది కసిగా అనుకున్నాడు రాజారావు. అలా చూస్తుంటే ఏదో పైశాచిక ఆలోచన మెదిలింది అతనిలో. ఇదే మంచి అవకాశం, తన పగ చల్లారుతుంది, వాణి రోగము కుదురుతుంది కసిగా నవ్వుకున్నాడు రాజారావు వాణి వైపు అడుగులు వేస్తూ. మంచి నిద్రలో ఉన్న వాణి ఘాటు అయిన విస్కీ వాసన, సిగరెట్ వాసన ఒక్కసారి మొహం మీదకి కొట్టినట్లై ఉక్కిరి బిక్కిరై కళ్ళు తెరిచింది. తన భుజాలను 2 బలమైన చేతులు అదిమిపెట్టి మొహంలో మొహం పెట్టిన బరువుకి తనెక్కడ ఉందో ఏం జరుగుతుందో కూడా అర్థం కాక అయోమయంగా చూస్తూ ఆ బలమైన చేతుల మధ్య ఊపిరి అందనట్టు ఉక్కిరి బిక్కిరై పూర్తిగా కళ్ళు తెరిచి చూసింది. లైటు వెలుగులో తన మంచం మీద తన మీదకి వంగి తన్ని అదిమి పెడుతున్న రాజారావును చూసి చెక్కుతురాలై కెవ్వుమంది. గాబరాపడి ఒక్క ఉదుటున లేచి కూర్చుని అతనించి విడిపించుకుంటూ మీరు ఏమిటిది? వదలండి, ఛీ వదలండి ముందు సగం ఏడుపు సగం ఏహ్యత కలిసిన గొంతుతో అంటూ గింజుకుంది. రాజారావు వికటంగా నవ్వి వానిని లేవకుండా బలవంతాన అదిమిపెట్టి పెదాలందుకోబోయాడు. అతని ఎర్రబడ్డ కళ్ళు, తూలిపోతున్న అతని నడక, ఆ మాట చూసి తనెలాంటి ప్రమాదంలో పడిందో వానికి అర్థమై గుండాగిపోయింది. తలుపు వంక చూసింది. తలుపు గడియపెట్టి ఉంది. అతనెంత నీచానికి దిగజారాడో గ్రహించగానే వాని ఒళ్ళు ఉడికిపోయింది. ఆవేశంతో శరీరం కంపించింది. అతని పట్ల ఏహ్యత, జుగుప్స మరింత పెరిగాయి. వాని విసురుగా రాజారావుని ఒక్క తోపు తోసి ఇటూ అటూ చూసి మూల టేబుల్ మీద ఉన్న ఇత్తడి పూలకుండి కనబడగానే అది చేతిలోకి తీసుకుని భద్రకాళిలా, మిస్టర్ రాజారావు, ఆడదంటే అవలనుకోకు. ఇష్టం లేని చోట రాక్షస అవుతుంది. జాగ్రత్త, మర్యాదగా పైకి వెళ్ళు తర్జని చూపించుతూ బెదిరించింది.